గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనైతే రోబ్లాక్స్ లో రైవల్స్ అయితే ఆడబోతున్నాం. మనం అందులో ప్రో అనుకుంటున్నాం. చూడండి, 94 లెవెల్ లూఫీ ద ప్రో. ఈరోజు మనం అయితే ప్రాక్టీస్ చేయబోతున్నాం. దేనికో మీకు చెప్పాలి, చెప్తా. ఏంటంటే మనకి కొద్దిసేపట్లో ఆదిష్ గుర్తున్నాడా మీకు? అప్కమింగ్ ఆదిష్ అనుకుంటా వాడి పేరు. ఇప్పుడు వాటితో అయితే ఇప్పుడు నేను పీవీపీ రైవల్స్ లో పీవీపీ ఉంది. పీవీపీ చేయడానికి అయితే ప్రాక్టీస్ అవ్వాలి కదా మనం. ఎందుకంటే వాడికి కూడా ఆడతాడు నాతో ఎక్కువగా, అందుకనే పీవీపీ టైం. అందుకని నేను ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే మనం వచ్చాము. ఇప్పుడైతే నేను మీకు ఇది బోరింగ్ చేయకూడదనే కొంచెం కామెడీ తెచ్చాను. ఇప్పుడు చూపిస్తాను. మనమైతే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కస్టంలో డిజేబుల్డ్ వేసుకోవాలి, ఆటో షూట్ మోడ్. అప్పుడే మనకి ప్రాక్టీస్ ఎక్కువ అవుద్ది. తర్వాత ఇలా చూపించి కాల్చడం నేర్చుకోవాలి. ఇదిగోండి, నేను ఎప్పుడు అది వాడతాను, అందుకని ఫస్ట్ టైం వాడడం కదా. నెక్స్ట్ మనకు వస్తే వెపన్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఇంకోటి మెయిన్లీ మన స్నైపర్ని ఎగిరి కొట్టాలి. ఎగిరండి చూపిస్తా ఎలానా. ఇప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు. నార్మల్గా అంటే నేను కూడా ఇలా పెట్టి ఇలా కాల్చేస్తాను అన్ని. నో స్కోప్ కూడా కాల్చుకోండి తెలుసా, నో స్కోప్. కానీ ఎగిరి కాల్చడం కొంచెం కష్టం కదా మాకి. ఇప్పుడైతే నేను ఎగిరి షూట్. ఓకే, షూట్. మనం షూట్. ఓ షిట్, మిస్ అయిపోయింది. మనమైతే ప్రాక్టీస్ ఆడరే. మనకైతే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అప్పుడు మీకు అది చాలా ఫన్నీగా ఉంటుంది, ఫనీ వస్తుంది. మరియు చెప్పకూడదు, అది సీక్రెట్. పుష్గా ఫ్రీజ్ రే. ఓ షిట్. ఓకే, అయితే ఇప్పుడు ఎవరో ఒకరితో పీపీ చేయాలి. ఇక్కడ ఎవరో నాకు డూబే శివన్ డూబే అని ఎవరో కనబడ్డాడు. వాడితో అయితే ఫైట్ చెప్పుతున్నాను. లెవెల్ 51. ఇంట్రెస్టింగ్. ఇప్పుడైతే నేను కొంచెం వీక్ ఫామ్ లో ఉన్నాను, కానీ ఈ వీక్ ఫామ్ ని, ఎందుకంటే నేను ఎక్కువ ఆడేది ఎయిమ్ బాట్ వాడతాం, ఆటోమేటిక్ షూటర్. Hey, you can't go, my brother. Okay, అది స్నైపర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అది స్నైపర్ ఉంది. మనమైతే మళ్ళా చూసుకొని కాల్చాలి. వాడి దగ్గర ఎయిమ్ బాట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేమైతే ఎయిమ్ బాట్ వాడట్లేదు. చూడండి, ప్రెస్ చేస్తే కానీ అవ్వట్లేదు. ఇదేమో బర్స్ట్ రైఫిల్ కొంతమంది పవర్ఫుల్ అనుకుంటారు నాలాంటి వాళ్ళు. అది చూస్తే ఏం బాగోదు తెలుసా గైస్. ఇది అయితే నిజం. కింద పడిపోయాడు చెప్పాను. ఓకే, మన నెక్స్ట్ దీనికైతే నాకు ఏం బోట్ అక్కర్లేదు అసలు. ఏం బోట్ అంటే ఏంటో కూడా తెలియక్కర్లేదు. సింగన్ చెప్తున్నాను. చెప్తున్నానా, నాకు ఏం బోట్ అక్కర్లేదు. ఇది చెప్పానా, ఏం బోట్ అక్కర్లేదు గైస్. ఆర్జీబీ స్కిల్ స్మాల్ ఉండదు వాడికి కూడా. నిజంగా చెప్తున్నాను, వాడికి చాలా ఉంటాయి ఆర్జీబీ స్కిల్స్, మామూలుగా ఉండదు. ఒక్కసారి వాడితే పీపీ చాలా కష్టంగా ఉంటుంది. లెవెల్ తక్కువ కానీ. ఓకే, మనమైతే హెవెన్, దీని పేరు అనమాట హెవెన్ అని పెట్టాను. ఓ షిట్, ఏం బోట్ వాడుతున్నాను నేను. ఏం బోట్ అనుకున్నా ఒక్కసారి, ఎందుకబ్బా నాకు ఏం బోట్ పనిచేయట్లేదు అని. ఓ షిట్, పోయే. ఈ రౌండ్ వాడికి ఇచ్చేయాలి. బర్స్ట్ రైఫిల్ వర్స్ట్ ఉంది. వర్స్ట్
వర్స్ట్గా ఉంది గైస్. ఓహో నాకు అర్థమైపోయింది వాడు ఎటు వెళ్తున్నాడు. అయ్యా అది ప్రో. ఓకే చెప్తా నాకు ఒక్కసారి రెచ్చగొడితే నేను మామూలుగా ఉంది. మీరు చాలా దాంట్లో చూసుంటారు, నేను ఆఫ్లైన్లో కూడా ఎందులో అయినా సరే మైన్క్రాఫ్ట్లో కూడా అప్పుడప్పుడు నేను బచ్చా అంటారు కదా, అప్పుడు నేను మామూలుగా ఉంటాను. ప్రతి ఒక్కరిని ప్రో స్కిల్స్ చూపిస్తాను నేను. బాయ్ బ్రో ఇప్పుడు కింద పడిపోయాడు, లేదంటే నేను అయిపోయాడు నా చేతిలో. అసలా ఏమన్నాడు నా దగ్గర. అయిపోయాడు. ఓకే 1 పడ్డాడు చెప్పాను. నాకు కోపం వస్తే మామూలుగా ఉంది. పక్కన వాళ్ళు అలా అవుట్ అయిపోతారు అంతే. ఇంకా 2 ఉంటాయి ఒకవేళ ఎవరైనా నాతో పెట్టుకుంటే. నెంబర్ 1 దెబ్బలు తింటారు, 2 అవుట్ అయిపోతారు. ఇంకా డైరెక్ట్గా వాడు అక్కడ ఉండాలి. ఏం చేస్తుంది కొండి అక్కడ ఉన్నాడు. మనమైతే మెల్లగా ఫస్ట్ దీని పైకి ఎక్కాలి. ఓకే కామ్ డౌన్. ఓ షిట్ అయిపోయింది. పని అయిపోయింది. ఆడు కనబడలేదు కానీ అయిపోయింది ఒక్కసారి. ఓ డ్యాగర్స్ ఇంట్రెస్టింగ్. ఓకే అయిపోయాడు. bro it's raining tacos. raining tacos కాదు, రైనింగ్ ఆర్బీస్. ఓకే మనమైతే నెక్స్ట్ ఫైట్. ఊజాతు మనకు అంత అక్కర్లేదు. ఊజాతు ఎందుకు ఊజాత్. మనమైతే ఇప్పుడు అరీనాలో కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ర్యాండమ్. ఓకే నా దగ్గర కటానా ఫస్ట్ నేను తీసుకుందాం అనుకున్నాను, అంటే బ్లాక్ చేయొచ్చు కదా అని. మనం అంత యూజ్ అవ్వదు, నేను ఎక్కువ ఆడలేదు కూడా అందుకని. మనమైతే దీంతో ఇలా ఆపేయచ్చు, బ్లాక్ చేయొచ్చు. ఇలా అంటే ఇలా ఉంటాం కదా. నేను యాక్చువల్గా నేనైతే ప్రతి ఒక్క వెపన్తో ప్రాక్టీస్ అవ్వాలి, ఎందుకంటే ప్రైవేట్ సర్వర్లో ఆడబోతున్నాం. ప్రైవేట్లో ప్రతి ఒక్కటి ఫ్రీగా కీస్తో కొనకుండా ఆడొచ్చు, ప్రతి ఒక్కటి. అందుకని నేనైతే ప్రస్తుతానికి ప్రతి ఒక్క వెపన్ వాడాలి ప్రైవేట్లో. కానీ మేమిద్దరం కలిసి 2v2 కూడా చేస్తాం. అప్పుడే ప్రైవేట్ అక్కర్లేదు నార్మల్గా, ఎందుకంటే ప్రైవేట్లో వస్తానని. ఓకే మనమైతే ఇది కూడా ఇవ్వండి. ఓకే మనం ఇప్పుడైతే ఇది కూడా వాడు ఎక్కువ వాడేదైతే గైస్ మెషిన్ గన్, దాన్ని బ్లాక్ చేయాలి. ఓకే నెక్స్ట్ వెపన్ బో అయితే చాలా మంది వీక్ అనుకుంటారు, కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్. అది ఏం పెట్టి కొట్టామనుకోండి, ఇదిగోండి ఇన్ఫినిట్ గా కొట్టుకొచ్చి వెళ్ళిపోవచ్చు. గన్ అనుకోండి, ఇప్పుడు షార్ట్ గన్, కొంతమంది షార్ట్ గన్ పవర్ఫుల్ అనుకుంటారు, కానీ 7 అయ్యాక
రీలోడ్ చాలా సేపు పడుతుంది. కానీ బో 25 అనుకోండి. డింగ 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 కొంచెం కూడా రీలోడ్ అవ్వదు. చూడండి ఎయిమ్ కూడా మనకి బాగుంటుంది. ఎయిమ్ బాట్ వాడకపోయినా ఇదైతే ఏకంగా 75 డ్యామేజ్ వస్తుంది. మీరు జంప్ ప్యాడ్ ఉంటే మీరు ఎవరిలో ఓడించలేరు. అది 120. ఓకే నెక్స్ట్ మనకి ఇది కూడా ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ గన్ షాట్ ఇలా కొట్టచ్చు. ఇంకోటి ఇది కొట్టచ్చు. దీన్ని అయితే డిస్టెన్స్ నుంచి ఇలా నేను కొన్ని ట్రిక్స్ కూడా నేర్చుకున్నాను. ఇంకోటి అయితే మనకి ఓకే దీనిదైతే నేను దీంతో ట్రిక్ చూపిస్తాను అండి. సౌండ్స్ అంతా కొంచెం కూడా ఉంచలేదు. ఎందుకంటే సౌండ్ ఉంటే కష్టంగా ఉంటుంది వాయిస్ వినపడడానికి. 1 షాట్ 2 బర్డ్స్. నాకు 1 షాట్ 2 బర్డ్స్ ఒకసారి ట్రై చేశాను. మామూలుగా అప్పుడు ఇలా ఉంటాను, ఎగిరాను. అప్పుడు ప్రైవేట్లో కాదు, జంప్ ప్యాడ్ 1 vs 1 అన్నమాట. ఇలా ఎగిరి స్నైపర్తో ఇలా కొట్టాను. మనం వేరే దాంట్లోకి వెళ్తాం. ఓకే టైనీ డూ ప్రో అయిపోయాడు. ఈరోజు నా చేతిలో ఇడు ఇలా ఇద్దరు. అరీనా అయితే మనకి RGB బెస్ట్. నేను అంటే నా ఒపీనియన్లో అయితే ఎరీనాలో RGB బెటర్. RGB షార్ట్ గన్. స్నైపర్ అంత ఉండదు. ఎందుకంటే మన స్నైపర్ వాళ్ళు ఇలా ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఇంకోటి చిన్న స్పేస్లో స్నైపర్ ఎట్టడం స్నైపర్ బాగానే ఉంటుందా? నేను చూసుకోలేదు గైస్. స్నైపర్ బాగుంటుందని. మరే ఇందాక ట్రయల్స్ ఇప్పుడు రియల్స్ చూపిస్తాను నాకు నీకు. లాల్ ఇప్పుడు ఈరోజు నా చేతులు ఇటు లాల్ అంట. నేను 4 లాల్స్ లాల్. ఇప్పుడు లాల్ అంటే సారీ ఇంకా దారిలో ఉండు. లాకిన్ నువ్వు లాకిన్ చేసుకోవడానికి సీన్ ఉందే లేదే? రే నువ్వేం చేస్తున్నారా? వాచ్ ఓకే మామూలు ఉండదు మనతోటి. మరి మన భయ్యతో అటు వెళ్తున్నాడు. నాకు కనబడిపోయి ఓ షిట్. అడుగు నేను కొంచెం కూడా డ్యామేజ్ చేయలేకపోయాను. సారీ. అయిపోయాడు ఈ పని. స్నైపర్ బాగోదని నేను చెప్పాను. రివాల్వర్ బాగుంటుంది దగ్గర ఉన్న వాళ్ళకి. దూరంగా ఉంటే రివాల్వర్ అస్సలు అంటే అస్సలు బాగోదు. ఓకే ఇక్కడైతే మన దగ్గర ఉన్న వాడైతే ఏం వాడు వాడుతున్నారో నాకు అది అర్థమైపోతుంది. టైనీ డూ ప్రో లూఫీ ద ప్రో కాపీ కొట్టకే. No. Yeah, baby. That's the power of me. ఫ్రెండ్షిప్ కాదు, ఫ్రెండ్షిప్ అయిపోతే పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అంటే నేను ఇంకోటి తేవాలి పేరు. ఆ పేరు తేకూడదు, ఇంకా నేను తర్వాత తీసుకుంటాను. ఆడు ఏమన్నాడు? ఓ నైస్ అటాక్ కరే. ఐఎమ్ నూబా చాలా దేనిలే.
చాలా కుత్తు విశేష్. అది హూ ఇస్ నూబ్ బ్రో? నువ్వేరా నూబు, పెద్ద నూబు తెలుసా నువ్వు? వీడికి ఒక్క షాట్ చాలుసా. వీడి బ్రెయిన్ ఉండదు తెలుసా విశేష్కి. ఒక్క షాట్ ఆడికి, ఆ స్నైపర్ వానికి ఒక షాట్ కొట్టరా, అది కూడా రాదు వీడికి. నేను ఈ పాటికైతే ఆడి పని చూసేవాడిని. 2v1 చేశారు గైస్. అరే ఏం రాదురారా. ఒక షాట్ కొట్టడానికి వీడు గట్ట సేవ్ చేస్తాడు. బ్రెయిన్ లూజ్ అయి ఉంటుంది, టైట్ చేయాలి. కొట్రా బ్రో, కొట్టు బ్రో. మా ఫుట్ యూజరా, ఫుట్ పవర్. మనమైతే ఇప్పుడు యాంగ్రీ మోడ్ రసింగ్ నోటు స్మోక్ రసింగ్. చూసారా షాట్? ఒక్కడు డన్, ఇంకోడు నా చేతిలో డన్. చూసారా, నేను ఒక్కడిని ఇద్దరిని చూసుకోగలను. నాకు ఛాన్స్ ఇవ్వరు రీడు. వావ్ ఫాగ్ లాల్ యాక్చువల్లీ బాధగా. నైస్. Okay, lagging. Okay bro, I understand your power, but you're not strong enough, you know, as me. చూసారా గైస్, నేను ఓడిపోయాను. లా 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 అయిపోయారా మీరు రా. Get 2 more. 1 more brother. Yeah. విశేష్ అంటే మనోడు. డ్రెస్సింగ్ గమగమన పిస్టల్ క్యానన్ పిస్టల్ 1 more. Oh, గమగమన స్లింగ్ షాట్. ఓకే గాయస్, ఈ వీడియో కింద ఈరోజు మనం నెక్స్ట్ వీడియోలో ఆదిష్తో PvP దాంట్లో కలుద్దాం. టాటా బాయ్ బాయ్, సీ యూ లేటర్.